యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తర్వాత రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. డార్లింగ్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగుతోంది. ఎవరికి సాధ్యం కాని విధంగా కలెక్షన్లను, కమిట్మెంట్లను సెట్ చేస్తూ ఫ్యాన్స్ అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు. సలార్ బ్లాక్ బస్టర్తో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన డార్లింగ్ తన మార్క్ బిజినెస్తో ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన సలార్ ఇప్పటి వరకు ఏకంగా 700 కోట్లను వసూలు చేసింది. ఈ సంక్రాంతి వరకు దీన్ని రష్ ఉండబోతోంది. తన కట్అవుట్కి తగ్గ కంటెంట్ పడితే తన రికార్డులో ఊచకోత ఎలా ఉంటుందో ప్రభాస్ మరోసారి చూపించాడనే చెప్పాలి. సలార్ కలెక్షన్లతో తన స్టామినా ఏంటో ప్రూఫ్ చేసుకున్నాడు ప్రభాస్ పని అయిపోయిందనుకున్న వారందరికీ గట్టిగా జవాబు చెప్పాడు. దీంతో ఇండియన్ సినిమా చూపంతా ప్రభాస్ చేయబోతున్న నెక్స్ట్ మూవీ పైనే ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ 6 సినిమాలకు 6,000 కోట్ల మార్కుతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అవును, ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 6 ప్రాజెక్టులున్నాయి. అన్ని భారీ చిత్రాలే. అన్ని సినిమాల టార్గెట్ మినిమం 1000 కోట్లు. అంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో ప్రభాస్ పేరుతో జరిగే బిజినెస్ 6,000 కోట్లకు పైగా ఉండబోతుందన్నమాట. ఇక ప్రభాస్ నుంచి ఇమీడియట్గా రిలీజ్ కాబోతున్న మూవీ కల్కి. నాగస్విన్ డైరెక్షన్లో దాదాపు 500 కోట్ల బడ్జెట్తో తీయబోతున్న ఈ మూవీ నుంచి 2,000 కోట్ల బిజినెస్ను ఆశిస్తున్నారు మేకర్స్. పైగా ఈ మూవీ 2 భాగాలుగా రాబోతోంది. బాహుబలి 2 రికార్డ్స్ను బ్రేక్ చేయడమే టార్గెట్గా ఈ మూవీ రెడీ చేస్తున్నారు. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. దీంతో పాటు యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయబోనున్నారు. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రెబల్ లుక్ కోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దీంతో పాటు సలార్ 2 రానుంది. సలార్ పెద్ద హిట్ కావడం, మొదటి భాగంలో చాలా అంశాలను సస్పెన్స్తో వదిలివేయడంతో రెండో పార్ట్పై ఆసక్తి నెలకొంది. ఇక వీటితో పాటు సీతారామం ఫేమ్ డైరెక్టర్ రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యారు ప్రభాస్. మరోవైపు మోహన్ బాబు నటించిన కన్నప్ప చిత్రంలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట. ఇలా ప్రభాస్ ఖాతాలో 6 సినిమాలున్నాయి. 6,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా హీరో పేరుతో ఇన్ని వేల కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కలు అన్నీ కూడా ప్రభాస్ స్టామినా ఏంటో తెలియజేస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్.